తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో ఎన్సీసీ రక్తదాన శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్దితో సుపరిపాలన అందిస్తోందని, ఆంధ్ర రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న అభివృద్దిని మిగిలిన రాష్ట్రాలు ఆసక్తిగా తిలకిస్తున్నాయని చెప్పారు. Up next is the twin pen pegging an ancient. And well, that's a slight miss. Amazing. This way, that was spectacular. And they cleared the first shot. Lokesh is keeping Roman plane steady. The horse is known for. With a big round of applause. Followed by Gagan and Rani Jhansi. That was spectacular. Give them a big round of applause. We have a Siva Y Maharaja straight up there. With a determined gaze, and he has taken the peg. Gratitude to our Black horse. This is very auspicious to keep in the house. Very rare to get it. Just wait. With the, you can wear this cap also. Again, I congratulate total NCC team who have participated in this event, and my best wishes to the cadets who attended this program. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి పట్టణంలో ఎన్సీసీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నన్ను ఇక్కడ జరిగిన ఈ గుర్రపు స్వారీ కానీ ఇక్కడ జరిగిన ఈవెంట్ చూసి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎన్సీసీ అంటే అందరికీ ఒకటి గుర్తొచ్చేది డిసిప్లిన్. మన భారతదేశంలో డిఫెన్స్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్, దానిలకు అనుసంధానంగా ఎవరైతే దేశభక్తి ఉంటుందో వాళ్ళు క్రమశిక్షణతో వాళ్ళ దైనందిక జీవితంలో ఎదగడానికి ఎంతో ప్రోత్సహిస్తున్న ఎన్సీసీ అధికారులకు అలాగే ఎన్సీసీ క్యాడెట్లందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం ఉంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప కార్యక్రమంగా చెప్పుకుంటారు ప్రపంచమంతా. అలాంటి దేశంలో పుట్టి భారతదేశం కోసం పోరాడే ఎందరో సోదరులు అలాగే సోదరీమణులు ఎవరైతే డిఫెన్స్ సర్వీసెస్లో ఉంటున్నారో, అలాగే ఇక్కడ పాఠశాలలో ఎన్సీసీ విద్యను అభ్యసిస్తున్న క్యాడెట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మేమున్నామంటూ ఎవరైతే ఆ విపత్తులో ఉంటారో వాళ్ళందరినీ కాపాడేదానికి ఎన్సీసీ చేస్తున్న ప్రోగ్రామ్స్ అభినందనీయం. ముఖ్యంగా వరదలు సంభవించినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో అప్పుడు ఎన్సీసీ యొక్క పాత్ర చాలా ఉంటుంది. మనం చూసాం మొన్న జరిగిన విజయవాడ వరదల్లోనైతేనే అలాగే తుఫాన్లు వచ్చినప్పుడైతేనే ఎన్సీసీ వాళ్ళ యొక్క సేవలు ఎంతో గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా యువతకు నేను ఒకటే చెప్తున్నా, మనం ఈ దేశంలో పుట్టినప్పుడు చదివే కాదు, చదివి విద్యను అభ్యసించి ఎన్నో ఉన్నత పదవులు అభ్యసిస్తున్నాం. ముఖ్యంగా క్రమశిక్షణలో ఉండాలంటే తప్పకుండా ఎన్సీసీ అనేది ఒక తోడ్పాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎన్సీసీలో జాయిన్ చేస్తే వాళ్ళు రాబోయే కాలంలో కూడా చక్కగా ఏదైతే క్రమశిక్షణను తోడ్పాటు చేసుకొని వాళ్ళ జీవితంలో ముందుకెళ్లేదానికి చాలా దోహదపడుతుంది.